శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. గొప్ప గొప్ప సాధకులు కానీ యోగులు కానీ పెద్ద పెద్ద ఆశ్రమాల్లో వందల వేల మంది పరివారాలతో ఒక సింహాసనం మీద కూర్చుని అభయమిస్తూ కనిపించక్కర్లేదు. మన చుట్టుపక్కలే ఉండవచ్చు అటువంటి గొప్ప సాధకులు. మన ఎదురింట్లో ఉండవచ్చు, పక్కింట్లో ఉండవచ్చు, మనం పనిచేసే ఆఫీసులో కూడా ఉండవచ్చు. అంతెందుకు, పాలు పోసే వ్యక్తి కావచ్చు, కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కూడా కావచ్చు. ఎందుకంటే సాధన అనేది బయటికి కనిపించేదానికంటే కూడా లోపల తీవ్రంగా జరగాల్సినటువంటిది. అటువంటి ఒక సాధారణ వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి పశువులు కాచుకునే ఒక 16 ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి గొప్ప యోగిగా ఎలా మారాడు? యోగుల్లోనే మహాగ్రగణ్యుడిగా ఎలా మారాడు? ఆయన పేరే ముమ్మిడివరం పెదబాలయోగి. నాకు తెలిసి ఈ పేరు వినని తెలుగువారంటూ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. అయినా కూడా ఆయన జీవిత చరిత్రలో ఇంకా సమాధానం లేని ప్రశ్నలు కొన్ని అలాగే ఉండిపోయినాయి. ఆ ప్రశ్నలేంటి? అవన్నీ కూడా మనం ఇవాళ ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఆ మహాయోగి గురించి సత్సంగం చేసుకుందాం రండి. మీరు నన్ను ఒక ప్రశ్న అడగాలి, మరి అటువంటి గొప్ప సాధనా పరుల్ని మనం ఎలా గుర్తుపట్టాలి? దానికి సరిపడా సాధనా బలం మనకు కూడా ఉండాలి కదా. అలా ఉండాలి అంటే ఇటువంటి గొప్ప యోగుల చరిత్రలు తెలుసుకోవడం దానికి చాలా ముఖ్యం. సరే, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం అమలాపురానికి 8 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ముమ్మిడివరం అనేటువంటి గ్రామం. పచ్చటి పల్లెసీమ. అందులో ఒక వ్యవసాయాధారిత కుటుంబం. దానికి యజమాని గంగయ్య. ఆయనకి 3 వివాహాలు జరిగినాయి. అంటే ఒక సతీమణి పోయిన తర్వాత మరొకరితో వివాహం జరగడం. అట్లా రెండో వివాహం రామమ్మ గారితో జరిగింది. ఈ గంగయ్య రామమ్మలకు 3 కొడుకులు. అందులో ఆఖరి వాడి పేరు సుబ్బారావు. ఈ సుబ్బారావు గారే బాలయోగిగా మారిపోయారు. ఎలా మారారో తెలుసుకుందాం. ఈ గంగయ్య గారికి 3వ వివాహం వెంకమ్మ గారితో జరిగింది, రామమ్మ గారు కాలం చేసిన తర్వాత. అంటే సుబ్బారావుకి సవతి తల్లి వెంకమ్మ గారు. ఈ సుబ్బారావు అక్టోబర్ 23వ తారీఖు 1930వ సంవత్సరంలో జన్మించాడు. నేను ఇందాక చెప్పాను కదా, ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం అని. అందుకని ఈయన ఒక కుటుంబం దగ్గర పశువుల కాపరిగా ఉండేవారు. 10 ఏళ్ళు వచ్చిన తర్వాత పొద్దున్నే పశువుల్ని మేతకు తీసుకువెళ్ళడం, సాయంకాలం తిరిగి తీసుకురావడం. అలా కొన్ని సంవత్సరాలు సాధారణంగా గడిచిపోయినాయి. అప్పటికీ సుబ్బారావు గారికి 16 ఏళ్ళు వచ్చినాయి. యువకుడు, తెలిసి తెలియని వయసు, ప్రపంచం అంటే ఏంటో. అంటే 1946వ సంవత్సరం జూన్ 22వ తారీఖు ఒక అద్భుతానికి బీజం పడింది. అదే సంవత్సరం మే చివరి వారంలో అక్కడ గ్రామదేవత శ్రీలంక తల్లెమ్మ అనేటువంటి ఆ తల్లి యొక్క తిరునాళ్ళల్లో ఆయన ఒక పటం కొనుక్కున్నారు సుబ్బారావు. ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ, నారద మహర్షి ఉన్నటువంటి పటం. ఎందుకంటే అద్భుతం అక్కడి నుంచే మొదలైంది, అందుకే చెప్తున్నా ఏం పటం అని కూడా. సరే, జూన్ 21, 1946 కూడా మామూలుగానే గడిచిపోయింది. పశువుల్ని పొద్దున్నే తీసుకెళ్ళడం, సాయంకాలం తిరిగి తీసుకురావడం సాధారణంగా గడిచిపోయింది. ఆ రాత్రి కూడా మామూలుగానే పడుకున్నారు సుబ్బారావు గారు. మర్నాడు పొద్దున, అంటే జూన్ 22, 1946వ సంవత్సరం పొద్దున్నే లేచారు. ఆ పటం పట్టుకుని దగ్గరగా ఉన్నటువంటి ఒక కొబ్బరి తోటలోకి వెళ్ళి ఒక కొబ్బరి చెట్టు మొదట్లో ఆ పటాన్ని పెట్టి నైవేద్యం సమర్పించి కళ్ళు మూసుకుని
ధ్యానంలోకి జారుకున్నాడు సుబ్బారావు. జనాలు చూస్తున్నారు, ఎదులే పిల్లవాడు ఇప్పుడు ఏదో ఈ పశువుల్ని అడవిలోకి తీసుకెళ్ళడం, మేతకి తిరిగి తీసుకురావడమే కదా, ఇవాళ ఏదో కూర్చున్నాడులే, ఏదో ధ్యానం చేసుకుంటున్నాడు అనుకున్నారు, కానీ ఏం అర్థం కాల. అంటే తొలకరి వానజల్లు తుఫానుగా మారేంత వరకు కూడా ఎవరికి తెలియదు కదా, అటువంటి ప్రశాంతత అప్పుడు కూడా. సరే లేస్తాడులే ఒక అరగంటలో అనుకున్నారు, గంట అయ్యింది, 2 గంటలు అయ్యింది, 3 గంటలు, 4, 5 గంటలు అయిపోయింది. పిచ్చి పట్టిందా ఏంటి ఎలా కూర్చున్నాడని చెప్పి ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఉంటారు కదా, పని చేసుకునే వాళ్ళు, హడావిడిగా ఇంటికి పరిగెత్తి వెంకమ్మ గారితో చెప్పారు, మీ అబ్బాయి ఇలా కూర్చున్నాడు, 5-6 గంటలు అయిపోయింది, ఆ కింద ఉన్న గండు చీమలన్నీ కూడా ఉళ్ళంతా పాకి కొట్టడం మొదలు పెట్టినాయి, కానీ మీ అబ్బాయిలో చలనం లేదు, ఏదో అయిపోయింది మీ అబ్బాయికి అన్నారు. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది. సవతి తల్లైనా కూడా సుబ్బారావు గారిని చాలా ప్రేమగా చూసుకునేది ఆ వెంకమ్మ గారు. అయినా లే అంటున్నా, ఏది మనుషులు చలనం లేదు. బంధువులు వచ్చారు, బతిమాలారు, కదల్చాలని చూశారు, ఏమీ లేదు, అలాగే ధ్యానంలో కూర్చున్నారు. లాభం లేదనుకుని జబ్బలు పట్టుకుని ఎత్తుకెళ్ళి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. అయినా అలాగే ధ్యానంలో ఉన్నాడు సుబ్బారావు. ఆఖరికి ఎవరో బతిమాలితే ఆవు పాలు ఇంత 2 గుటకలు వేసి మళ్ళీ ఆ తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయాడు. అన్నం లేదు, అలాగే కూర్చున్నారు. అవన్నీ కూడా పల్లెటూరు ప్రాంతాలు కదా. ఆ వింత వార్త చుట్టుపక్కల మొత్తం పాకేసింది. కొన్ని 100 మంది రావడం మొదలు పెట్టారు. అది చిన్న ఇల్లు కదా వారిది, సరిపోలా అంతమందికి. ఆ ఇంటికి దగ్గరలో ఒక ఖాళీ స్థలం ఉంటే అక్కడ చిన్న పాక వేసి అక్కడ కూర్చోబెట్టారు ఈ సుబ్బారావుని. ఇసుకేస్తే రాలనంత జనం విపరీతంగా తండోపతండాలుగా వచ్చారు. అలా నమ్మళంగా భక్తులు వచ్చి ధనం సమర్పించడంతో ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ తల్లిదండ్రులు ఒక చిన్న కుటీరం కట్టించారు. ఒక 4 ద్వారాలు ఉన్నటువంటి కుటీరం. కానీ ఆ కుటీరానికి తలుపులు ఉండేవి కాదు. అంటే 4 ద్వారాల నుంచి జనాలు వచ్చి ఆయన్ని ముట్టుకుని దర్శించుకుని దండం పెట్టుకు వెళ్ళిపోయేవాడు. ఆయనకి తపోభంగం అయ్యేది. ఒకరోజు సత్యరాజు అనేటువంటి వ్యక్తితో ఆయన తపస్సులో నుంచి బయటికి వచ్చి, నాకు ఇలా జనాలు రావడం వల్ల తపోభంగం అవుతోంది, వీటికి అన్నిటికీ కూడా తలుపులు పెట్టించండి అని చెప్పారు. ఎప్పుడు అనుకుంటున్నారా? ఇందాకేం చెప్పాను నేను, 1946 సంవత్సరం జూన్ 22 కదా. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు ఆయన ఎప్పుడు అన్నారో తెలుసా? 1949 సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు. అంటే 2 సంవత్సరాల 8 మాసాలు ఆయనకి ఈ ప్రపంచంతో ఇటువంటి సంబంధం లేకుండా ఉండిపోయారు ఆ తీవ్రమైన తపస్సులో. మీకు ఇంకా అనుమానం వచ్చి ఉండొచ్చు, మరి ఆహారం ఏంటండి, మంచినీళ్ళు ఏంటి, మరి ఇతరత్ర అవసరాలు ఏంటని. ఆ సందర్భంలో అదే వ్యక్తితో ఆయనే చెప్పారు, నేను నా యోగ బలంతో ఆహారాన్ని, నిద్రని, అలాగే మలమూత్ర విసర్జనలు కూడా జయించాను అని. అదే సందర్భంలో వారు చెప్పింది ఏమిటంటే, నాకు గది లోపల ఆవు పాలు, మంచినీళ్లు పంపించండి రోజు. అది నా కోసం కాదు, దేవునికి నైవేద్యానికి మాత్రమే. అలాగే రాజమండ్రిలో సబ్జెక్ట్ గరిమెళ్ల కృష్ణమూర్తి అనే వ్యక్తి ఉన్నారు, ఆయన్ని నెల 10వ తారీఖు అర్ధరాత్రి ఇక్కడ తీసుకురండి అని చెప్పారు. మరి ఆయన ఎందుకు పిలిచారో, ఏనాటి జన్మ సంబంధమో. ఇంత ఘోరమైన తపస్సు చూసినటువంటి చుట్టుపక్కల వారు, ఏమిటి ఇంత చిన్న పిల్లవాడు, ఈ ధ్యాన సమాధి స్థితులు ఏమిటి, ఇంత గొప్ప యోగీశ్వరుడిగా ఎలా మారిపోయాడు, ఎవరు ఈ బాల యోగీశ్వరుడు అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. అట్లా సుబ్బారావు గారు బాలయోగిగా మారిపోయారు. సరే, ఆ నెల 10వ తారీఖు కృష్ణమూర్తి గారిని తీసుకొచ్చారు ఆదేశించినట్టుగానే. ఆ కృష్ణమూర్తి గారితో బాలయోగి ఇలా చెప్పారు, ఇది నా జన్మ పరంపరలో చిట్ట చివరి జన్మ, నా తపస్సు సిద్ధించబోతోంది, ఇటువంటి సమయంలో నాకు ఏకాంతం కావాలి, కాబట్టి ఈ 4 ద్వారాలకి కూడా తలుపులు బిగించండి అని చెప్పి ఆదేశించారు. ఆయన సరే అన్నారు. అలాగే కొంతమంది దగ్గరగా ఉండే భక్తులు
స్వామి వచ్చే శివరాత్రి మర్నాడు మీరు దర్శనం ఇవ్వాలి అని చెప్పారు. అలాగే ఆయన ఒప్పుకున్నారు. అలాగే మాకు 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, మీరు నిత్య దర్శనానికి ఒప్పుకోవాలి, భక్తులు మీకోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మీ యొక్క జీవిత చరిత్ర ఈ ప్రపంచానికి తెలియాలి, అది మీరు మాకు విశదీకరించాలని చెప్పి కూడా అర్థించారు. స్వామి అలాగే అని ఒప్పుకున్నారు. ఆ రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కూర్చుని భక్తులకి తమ జీవిత చరిత్ర వివరించి చెప్పారు. సరే, దాని తర్వాత మే 1వ తారీఖు అదే సంవత్సరం ఒక అద్భుతం జరిగింది. మొట్టమొదటి అద్భుతం అదే అనుకుంటా, భక్తులకి అనుభవపూర్వకంగా కలిగింది. ఆయన గదిలో కొన్ని అద్భుతమైన కాంతి పుంజాలను చూశారు. ఆయన జుట్టంతా కూడా ఈ జటలు కట్టినట్టుగా మారిపోయింది, మొత్తం కూడా జటాజూటాలతో, ఎవరో ముడి వేసినట్టు. ఆ ముడి మానవులు వేసేది కానే కాదని చెప్పి భక్తులు అంటారు. అలాగే లోపల ఆ గదిలో కొన్ని స్నానం చేసి వదిలివేసిన వస్త్రాలు కొన్ని కనిపించినాయి. ఆయన కొత్తగా కట్టుకున్న తెల్లని వస్త్రాల్లో మెరిసిపోతున్నారు. తలుపులన్నీ వేసి తాళాలన్నీ వేసి ఉంటే లోపల ఇవన్నీ ఎలా జరిగినాయి? ఎవరిచ్చారు కొత్త వస్త్రాలు? ఆ వదిలివేసిన వస్త్రాలు ఎవరివి? ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. అలాగే ఒక్కొక్కసారి ఆయన దగ్గర ఉన్న చెంబులోని నీళ్ళన్నీ కూడా మధుర క్షీరాలుగా మారిపోయేవి, అంటే తీయని పాలులా మారిపోయేవి. బాలయోగి భక్తులతో మాట్లాడేవారు కాదు, సైగలు చేసేవారు. తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య దర్శనమిచ్చేవారు రోజు. ఎన్నో అద్భుతాలు జరిగినాయి. వారు కూర్చునే గది రంధ్రం నుంచి, అంటే తూము నుంచి కొన్ని సేర్ల పాలు కారేవి. ఒక్కొక్కసారి పసుపు నీళ్లు వచ్చేవి, ఒక్కోసారి నెయ్యి కారేది, ఒక్కోసారి అద్భుతమైన పరిమళాలు గుప్పుమని వచ్చేవి, ఒక్కోసారి వింత వింత ధ్వనులు వచ్చేవి. కానీ ఆ గది తలుపులన్నీ తాళం వేసి అలాగే ఉండే. ఎలా సాధ్యం? వారి ఆంతరంగిక భక్తుల్లో జయంతి స్వామి నాయన అని చెప్పి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉండేవారు. ఆయన చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఒకసారి తలుపు కొంచెం తెరుచుకుంటే అలా చూస్తే లోపలికి తొంగి బాలయోగీశ్వరులు లక్ష్మీనారాయణులకి పూజ చేస్తున్నట్టు ఆయన కనిపించింది. అంత అదృష్టవంతులు ఆయన. అలాగే శ్యామలాదేవి దర్శనం కూడా అయ్యింది. ఇలాంటి ఇన్ని అద్భుతాలు జరిగినాయో ఆశ్రమంలో అసలు లెక్కలేదు. ఒకసారి అయితే ఆ ప్రాకారంలో ఒక గోడ మీద దేవతామూర్తులు వాటంతట అవే ఒక ఆకారం తీసుకుని వచ్చాయి గోడ మీద. 1950లో అక్కడ దర్శన మండపం కడదామని చెప్పి ఆర్కిటెక్ట్ ప్లాన్ గీశాడు. గీసి అదే ఆవరణలో పెట్టాడు. ఆ మర్నాడు చూస్తే ఆ ప్లాన్ అక్కడ కనబడలా. చిత్రంగా బాలయోగీశ్వరులు ఏ గదిలో అయితే తపస్సు చేసుకుంటారో ఆ గదిలో తలుపు కింద నుంచి అది బయటికి నెట్టివేయబడింది. దాని మీద శ్రీ ఓం అని రాసి ఉంది. అంటే స్వామివారు అంగీకారం తెలిపారు. మరి తలుపులు తాళాలు వేసి ఉండగా బయట ఉన్న ప్లాన్ లోపలికి ఎలా వెళ్ళింది? ఆ పరమాత్మకే తెలియాలి. అదే సంవత్సరం పరమనాస్తికుడైనటువంటి కోట్నీస్ బాలయోగీశ్వరులను దర్శించుకుని ఆయన గదిలో శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైందని చెప్పి దేశసేవ అనే పత్రికల్లో ఆయనకు వ్యాసం రాశారు. అప్పట్లో అది సంచలనం అయ్యింది. అలా బాలయోగీశ్వరులు ప్రతి శివరాత్రికి కూడా భక్తులకు దర్శనం ఇచ్చేవారు. ఈ దర్శన మండపం పూర్తయిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ప్రతి శివరాత్రి కొన్ని వేల లక్షల మందికి దర్శనం ఇచ్చేవారు బాలయోగీశ్వరులు. అలా 1949 సంవత్సరం నుంచి 1980 వరకు కూడా ఈ ప్రతి శివరాత్రికి దర్శనం ఇలాగే జరిగేది. అట్లా లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో ముమ్మిడివరం గొప్ప పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం శివరాత్రికి బాలయోగీశ్వరుల తపస్సు చేసుకునేటువంటి మందిరం తలుపులు వాటింతట అవే తెరుచుకునేవి. కానీ 1970-71లో చిత్రంగా శివరాత్రికి ఒక వారం రోజుల ముందే ఆ తలుపులు తెరుచుకున్నాయి వాటంతట అవే. అప్పుడు బాలయోగీశ్వరులు కొంతమంది భక్తుల్ని పిలిపించి, రాజమండ్రిలో ఎక్కిరాల వేదవ్యాస అనేటువంటి వ్యక్తి ఉన్నారు, తీసుకురండి అని చెప్పి ఆదేశించారు. వారు వచ్చిన తర్వాత రాత్రి
8 గంటల నుంచి మరునాడు తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా ఇద్దరు తీవ్రమైన సమాధి స్థితిలోనే ఉన్నారని చెప్తారు. వారిద్దరి మధ్య ఏ సంభాషణలు జరిగినాయో ఎవ్వరికీ తెలియదు. ఇటువంటి అద్భుతాలు ఎన్ని జరిగినాయో. అలాగే వీరి సవతి తల్లి వెంకమ్మ గారికి ప్రథమ పుత్రుడైనటువంటి భూషణం గారు ఉండేవారు. వారే తర్వాత కాలంలో చినబాల యోగీశ్వరులుగా మారిపోయారు, తీవ్రమైన తపస్సు చేసి. ఈ చినబాల యోగీశ్వరులు నేను విన్నది సుమారు 15,300 రోజులు మౌన స్థితిలోనే ఉండిపోయారట. చాలా తపస్సంపన్నులని చెప్తారు. వీరి చరిత్ర కూడా మనం ఒక్కసారి ఇప్పుడేం చెప్పుకుందాం. అలా ఇద్దరు యోగులు ఒకే కుటుంబంలో పుట్టడం చాలా చాలా అరుదు. అలా ఈ ముమ్మడి వరం చాలా అదృష్టం చేసుకుందని చెప్పాలి. నేను మీకు మొదట్లో చెప్పాను కదా, ఈ బాలయోగీశ్వరుల జీవిత చరిత్రలో కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయని. అదేమిటంటే, వీరు తమ దివ్య శరీరాన్ని ఎలా వదిలివేశారు అనేది ఎక్కడా కూడా వివరణాత్మకంగా వ్రాయబడలేదు. మనకున్న సమాచారం ఏమిటంటే 1985వ సంవత్సరం జూలై 19వ తారీఖు రాత్రి కొంతమంది భక్తులకి కల్లో కనిపించి తమ అవతారం ఇంకా చాలించబోతున్నామని చెప్పారని, ఆ మర్నాడు వారు తపస్సు చేసుకుని మందిరంలోకి వెళ్లి చూస్తే తమ దివ్య శరీరాన్ని వదిలివేసి కనిపించారని భక్తులు చెప్తారు. ఆ రోజు శ్రావణ శుద్ధ విదియ. ఇప్పటికీ కూడా అదే తిథి నాడు ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందుకేనేమో అనుకోకుండా మనం ఈ శ్రావణ మాసంలోనే వారిని స్మరించుకుంటున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా బాలయోగీశ్వరుల ఆశీస్సులు, అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు పుష్కలంగా లభించాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు.